పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవా నీకెంతో వందనములు, స్తోత్రములు. మా జీవితకాలం అంతా మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలకే స్తోత్రములు. పాపంలో, అంధకారంలో, చీకట్లో మేమున్నప్పుడు దేవా మీరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా అతని మరి పాపం నుండి మాకు విడుదల విమోచన దయచేసినారు. దేవా మీకు స్తోత్రములు. ప్రభా చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మమ్మల్ని నడిపించినారు. దేవా నీకు ఎంతో వందనములు, స్తోత్రములు. భగత్ సింగ్ నగర్లో దేవా మీరు పినుయేలు మందిరం దీపస్తంభంగా ఉంచినారు. దేవా నీకెంతో వందనములు, స్తోత్రములు. ఇలా ఉన్న బేర్షెబా నుండి బ్రదర్ ఆనందను నన్ను మీరు క్షేమంగా నీ మందిరానికి నీ పరిచయ నిమిత్తమై నడిపించినారు. దేవా మీకెంతో వందనములు, స్తోత్రములు. ప్రభా తను మరి మేము సువార్త కూడికకు ప్రభా సమకూడి రాగలుటకు మీరు చేసిన గొప్ప సహాయానికై దేవా నీకు ఎంతో వందనములు, స్తోత్రములు. మీరు ఇక్కడ మా మధ్య ఉన్నారు దేవా, ఆత్మస్వరూపి సంచరిస్తూ ఉన్నారు. దేవానికి స్తోత్రములు. మా గమనములు మీ చెరలో ఉంచుకున్నాము. మా హృదయ ధ్యానం నీకు అంగీకారంగా ఉన్నట్టు సహాయపడుతున్నాము. ప్రభా తను మరి నీ చిత్తంలో ఉన్న వారందరినీ నీ మందిరానికి పెనుయేలుకు నడిపించుము దేవా, సహాయం దయచేయము. కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకున్నాము. మమ్మల్ని అందరినీ ప్రభా మా హృదయంలన్నీ నీ స్వాధీనంలో ఉంచుకున్నాము. దేవా నీ సువార్త పాటల ద్వారా, వాక్యం ద్వారా నన్ను మమ్మను ప్రభా సిద్ధపరచుము, తాకుము, ఆత్మీయంగా బలపరచుము, స్థిరపరచుము. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేయము. దేవా అనేక ఆత్మలు రక్షింపబడి నీ సంఘంలో చేర్చబడినట్లు మీరే కార్యం జరిగించము. పాటలు పాటలో బ్రదర్ ఆనంద్కు మాకు నీ పర్లకు సహాయం దయచేయము. మా గొంతు మా నాలుక తాకుము దేవా, స్తోత్రం చెల్లిస్తూ ప్రభాతని మరి మ్యూజిక్లో ప్రభాతాన్ని మరి బిడ్డలు చిన్న బిడ్డలు ప్రభాతని మరి నీ పర్లోక సాయం వారికి దయచేయము. బెసలేలు దానియాలకు సహాయపడుతున్నాము. యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రానా ఆనందనా ప్రేలాడమ్మా 7:30 అయిందే. ఇది ఆఫ్ చేయనా, మళ్ళీ పెడతలేదు, ఆఫ్ చేయి. సెల్లు వల్ల పాట సంఖ్య 105, పాత పుస్తకాల్లో 103. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఏ పుగదయాళుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియా యందు జన్మించెను. మహియందు చీకటి పోగొట్టి ఇహ పర సుఖముల దయచేసెను. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. పాప శాపమును తీర్చాను, పాట్లు పడెను దేవ గొర్రె పిల్ల. ఆ మంచి గొర్రెల బోయాడే, ప్రాణమునిచ్చెను మానాకై. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము.
చుటకై వైరిని జయింపను శక్తినిచ్చెను నరులకు భాగ్యము అందించెను దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆయతముగా కచియుండెదము పాయక వివేక కన్యావలే దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము తన స్వరూపము నేదాల్చను ఆయనే నా రూపము దాల్చన్ దాసుడనగు నన్ను రక్షింప యేసు రూపము దాల్చన్ దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము పాతాళలోకము కూల్చవచ్చన్ జాతి అడ్డుగోడ పడగొట్టెను నిత్య జీవంబునియను వచ్చెను నీతి సూర్యుడు ప్రభు యేసుయే దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము హల్లెలూయా పాడి ఆపటింతుము హర్షముతో యేసును చాటెదము బాలుడైన తండ్రిని కీర్తింతుము విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము ఏ పొగా దయాళుని పొగడెదము పాప పరిహారుని పాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము ఇది వస్తుంది పాట పాట సంఖ్య 390 కొత్త పుస్తకాల్లో 393 పాట సంఖ్య 393 సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని యేసుని రాజ్యము సమయము వచ్చెను యేసుని రాజ్యము సమయము వచ్చెను రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన
సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. మనుజ రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. మనుజ రూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము త్రుంచెను. పాప బంధము త్రుంచెను. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. కలువరిలోని సిలువలో ప్రాణము నర్పించెను. ఎల్లారి పాపములకై తనలో రక్తము కార్చెను. ఎల్లారి పాపములకై తనలో రక్తము కార్చెను. తనలో రక్తము కార్చెను. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము. రక్షణను పొందుము. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంత కాలముందు. పాప సాగరమునందు ఎంత కాలముందు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. యేసు ప్రభు విడిపించును. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరి పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. ప్రభునామమున అందరికీ వందనములు. ప్రభు యొక్క వాక్యము కొరకై చూడండి. కీర్తన గ్రంథము 117 2 వచనాలు ఉన్నాయి. తర్వాత కీర్తన గ్రంథం 118 మొదటి వచనం. అందరం కలిసి చదువుకుందాము. యెహోవా కృప
మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. తర్వాత నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలు, 6వ వచనము అందరము కలిసి చదువుకుంటాము. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. 6వ వచనం, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ప్రభువు వాక్య ధ్యానంలో మనకు సహాయపడినట్లు, తన ఆత్మను మనపై కుమ్మరించబడినట్లు దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాము. పరలోకమందున మా తండ్రి, కృపగలిగిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజలని గొప్ప దేవా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము జీవించి ఉన్నామంటే కేవలము నీ కృపనే తండ్రి. దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన స్తోత్రములు. ఇలా ఉన్న పెనుయల్లో ప్రభా తండ్రి నాయన, మరి మీరు పెట్టిన ఆత్మ దీపస్తంభము ప్రభా ఇక్కడ ఉంచి దేవా తండ్రి, మరి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి నీ సన్నిధిలో మీతో సహవాసం ఇచ్చినావు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా తండ్రి నీకెంతో వందనములు స్తోత్రములు. ఈ మందిర ప్రాంగణం అంతా మీ స్వాధీనంలో ఉంచుకున్నాము. ఆత్మస్వరూపి మీరు ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు, మా మధ్య ఉన్నారు, మా గమనములు చూస్తూ ఉన్నారు. మా హృదయాలు వచ్చిన ఎరిగిన దేవా నీకు స్తోత్రములు. మా మాటలు తలంపులు ఎరిగిన దేవా నీకు స్తోత్రములు. నిలబడు నీ దాసుని అయోగ్యుడను ప్రభా, ఎందుకు పనికిరాని వాడను ప్రభా తండ్రి, మరి బలహీనుడను నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాము. నీ యొక్క వాక్యము, నీ యొక్క వాక్కులు పరము నుండి మాకు దయచేయము. నీ యొక్క వాక్కులతో మమ్మల్ని నింపుము. నాతో మాతో నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని నూతనపరిచి బలపరిచి ఎవరైతే ప్రభా శబ్ద యంత్రముల ద్వారా వాక్యం వినుచున్నారో మీరు పాప విమోచకుడవు ప్రభా, అతని మరి సమస్త సృష్టించిన గొప్ప దేవుడవు తెలుసుకొని పాప క్షమాపణ రక్షణ పొంది ఆత్మరక్షణ పొంది సంఘంలో పెనుయల్లో చేర్చబడి నేను స్తుతించి ఆరాధించే కృప మాకు దయచేసిన దేవా, వారికి నీ దయచేయము. వారి ఆత్మలను కాపాడము దేవా, జ్ఞాపకం చేసుకున్నాము. ఈ భగత్ సింగ్ నగర్ అంతటి మీద నీ రక్తాన్ని ప్రోక్షించుము, పరిశుద్ధపరచుము, నూతనపరచుము దేవా. సహాయం దయచేయము, ఆశీర్వదించుము, దీవించుమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మనం చూస్తూ వచ్చినాము కీర్తనల గ్రంథం 117 మొదటి 2 వచనములు, తర్వాత 118 మొదటి వచనంలో మన దేవుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడు, గొప్ప దేవుడు. ఎటువంటి దేవుడు యెహోవా దేవుణ్ణి మనము చూస్తూ వచ్చినాము. ఎటువంటి దేవుడు అంటే ఆయన మన ఎడల తన కృప హెచ్చుగా అనుగ్రహించిన గొప్ప దేవుడు. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచి ఉంది కాబట్టి మనము సజీవ లెక్కలో ఉన్నాము. తర్వాత ఏమంటున్నాడు, అన్యజనులారా అందరూ మీరు యెహోవాను స్తుతించుడి, సమస్త జనములారా అందరూ ఆయనను కొనియాడమని దావీదు మహారాజు దేవుని యొక్క హృదయానుసారుడుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఆయన 118లో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మనకు నిలిచి ఉండేదిగా ఉంది. తర్వాత మనం చూసినాం ఇందాక నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో మన పితరులైన ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో
రక్షింపబడిన వారై మునుపు పాపమునకు సాదృశ్యమైన ఐగుప్తులో ఉన్నారు. అక్కడ ఐగుప్తులో ఏముంది? పాపం ఉంది. అక్కడ వేదన, చింత, దిగులు, ఆందోళన, అనారోగ్యము, సమస్త దుష్టత్వం ఉంది. అక్కడ దేవుడు తన ప్రజలను ఐగుప్తుల నుంచి ప్రత్యేకపరచి ఇశ్రాయేలీయులను వారి ప్రత్యేక జనాంగముగా చేసి ప్రభు ఏమంటారు, వారిని ప్రత్యేకించబడిన తర్వాత వారు ఏం చేశారు? వారు నిలవబడి తమ దేవుని ఎదుట, మన ప్రభువైన దేవుని ఎదుట వారు తమ పాపములను ఒప్పుకుంటూ వచ్చి వారు ఒక జామున తామున్న చోటనే నిలవబడి మన దేవుని యొక్క ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతూ వచ్చినారు. ఒక జాము అంతా బైబిల్ అంతా చదివి తర్వాత రెండో జాములో మరొక జాము తమ పాపములంతా ఒప్పుకుంటూ వచ్చి దేవునికి నమస్కారం చేస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చినారు. అట్లా వాక్యం వినుచున్న బయట ఉన్నవారైనా కానీ ఎవరైనా సరే మాట్లాడుతున్న నేనైనా కూడా దేవుడు మునుపు మనము అజ్ఞానములో, లోకములో, పాపములో ఉన్నప్పుడు మన సొంత శక్తి భక్తి చేత మనము రక్షింపబడలేదు. మనల్ని మన పాపం నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే ఆయన విమోచించి మనల్ని పరిశుద్ధపరిచినాడు, మనల్ని విశ్వాసులుగా చేసినాడు. మనం ఇక్కడ చూస్తూ వస్తాము. ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే 6వ వచనంలో 5 లాస్ట్లో ఉంది. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైంది అంటే గొప్పది, ఇంకంతకంటే మిక్కిలి హెచ్చైంది ఏది ఉండదు. ముందు మా దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన కృప హెచ్చుగా ఉన్నది. తర్వాత మన ఇశ్రాయేలీయులను ఆయన ప్రత్యేకపరిచి తన నామమున ప్రార్థన చేసేవారిగా ప్రభు ఏర్పరచుకున్నాడు. ప్రార్థనకు ఆధారంగా దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ముందుగా ఇశ్రాయేలీయులకు దేవుడు మనకు తమ ధర్మశాస్త్రాన్ని ఇస్తా వచ్చినాడు. ఈ ధర్మశాస్త్రము ఇది మనకు వెలుగై ఉన్నది, మనకు మార్గమై ఉన్నది. ఇది మనకు ఆదరణ ఇచ్చే ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్ మనకు ఆదరణనిచ్చేది, మనకు వెలుగును చూపేది. ఇది వెలుగిచ్చే ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథం. ఎవరైతే దిగులు, ఆందోళన, పాపములో ఉంటారో, నెమ్మది లేని స్థితిలో ఉంటారో, పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు ఎక్కడైనా 24 గంటల్లో 24 గంటల్లో 24 గంటల్లో ఏ క్షణమైనా దేవుని యొక్క ధర్మశాస్త్రము వారాయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును. చూడండి కీర్తనలు 34లో 4వ వచనము 5వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. కాబట్టి మన ప్రభు యుద్ధ మనము విచారణ చేసినప్పుడు వాక్యము చదివి, నీ యొక్క వాక్యము నాకు నెమ్మది కలగజేస్తున్నది, నీ యొక్క వాక్యమే నాకు ఆదరణ కలిగిస్తున్నది అని ఎవరంటారు? దావీదు మహారాజు అంటాడు. అలాగే నేను కూడా అనేక సందర్భాల్లో వాక్యం మనం ధ్యానించినప్పుడు మనకు వెలుగు అనుగ్రహించేదిగా ఉంది, మనకు మార్గం చూపేదిగా ఉంది, మనల్ని ఆదరించేదిగా ఉంది, మనల్ని ధైర్యపరిచేదిగా ఉంది, మనకు సంతోషం ఇచ్చేదిగా ఉంది, మనకు గొప్ప ఆదరణ ఇచ్చే వాక్యము దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యము మన పితరులైన ఇశ్రాయేలీయులు ఒక జాము సేపు ధ్యానం చేస్తూ వచ్చి దేవుని ప్రార్థన చేస్తూ వచ్చిన కారణాన ఇశ్రాయేలీయులను దేవుడు ఆయన నేలను నడిపిస్తూ వచ్చినాడు. వారి పాపములు వారు ఒప్పుకుంటూ వచ్చినారు. ఒక జాము సేపు పాపములు ఒప్పుకున్న తర్వాత దేవుడు వారి పాపములో నుంచి వారికి విడుదల అనుగ్రహించినాడు. అలాగున మనము దేవుని యొక్క వాక్యము ధ్యానించి, దేవుని ప్రార్థన అంటే దేవునితో మనము సంభాషించుట. మనము దేవునితో ఏమైనా మనము చెప్పచ్చు. మనం దేని గురించైనా ప్రభుతో మనం ఇంట్లో మన పిల్లలతో తండ్రి కుమారుడితో మాట్లాడినట్టు, తల్లి కుమార్తెతో మాట్లాడినట్టు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడినట్టు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడినట్టు, ఒకరితో ఒకరు మాట్లాడినట్టు
ప్రార్థనలో మనము ప్రభువుతో మాట్లాడేదానికి దేవుడు గొప్ప హక్కు మనకు, ఇది హక్కు మనకు, అది ఎవరు తీసివేయలేంది. అంత గొప్ప శక్తిని ప్రభువు దేవుడు మనకు ప్రసాదిస్తూ వచ్చినాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే కనుక చాలా మటుకు అన్ని ప్రాంతాల్లో ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. ఎక్కడ చూసినా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ధనాపేక్ష. కుటుంబాల్లో, సంఘాల్లో, పనిచేసే చోట ఎక్కడ చూసినా సమాధానం లేని స్థితి. అయితే వారు జ్యోతుల వలె ప్రకాశించుచున్నారు లోకంలో. ఎవరు జ్యోతుల వలె ప్రకాశిస్తారు? ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే పాపక్షమాపణ పొంది ప్రభు నామమున రక్షింపబడి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా కలిగి ఉంటారో వారు లోకములో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఈరోజు మనం చూస్తే ఏ ఆఫీసుల్లో చూసినా కూడా లక్షల్లో జీతాలు ఉంటాయి. మైక్ ద్వారా కొందరు వింటూ ఉంటారు బయట. అయినా స్వీయ అనుభవాన్ని బట్టి చూస్తే ఏ ఆఫీసుల్లో కూడా లంచం లేనిది పని చేయలేని స్థితి, ధనాపేక్ష. నెలకు లక్షల్లో జీతాలు ఉంటాయి. నువ్వు ఏ పని కావాలన్నా కూడా ఆఫీసుల్లో, ప్రభుత్వ ఆఫీసులు ఉండవు, కార్యాలయాలు ఉన్నాయి, డబ్బు లేని పని చేయరు. కుటుంబాల్లో ఆస్తుల కోసము గొడవలు, పనిచేసే చోట డబ్బుల కోసం గొడవలు, నెమ్మది లేని స్థితులు, ఆత్మహత్యలు, హత్యలు, నెమ్మది లేని పరిస్థితి. మరి దీనికి మార్గం ప్రభువైన యేసు అంటాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నన్ను కనుగొనువాడు జీవమును కలిగి ఉంటాడు. కాబట్టి మనం ప్రభు వైపు చూచినప్పుడు ఆయన మనకు వెలుగు. ఇందాక మనం చూస్తూ వచ్చినాం 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపక పోవును. కాబట్టి మనము సిగ్గు, అవమానము, లజ్జ పొందకుండా ఉండాలంటే మనము ఎవరి వైపు చూడాలా? అవమాన భారం నుండి తప్పింపబడాలంటే, పాప భారము తొలగించబడాలంటే, మనము పరిశుద్ధులుగా, మనము సంతోషముగా, సమాధానముగా మనము జీవించాలంటే ప్రభువైన యేసు వైపు మనము చూస్తే ఆయన మన మొర ఆలకించి, ఆయన మన విచారణను ఆయన ఆలకించి దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన సర్వాధికారి, ఈయన లోక రక్షకుడు. ఈయన ఎటువంటి దేవుడు మనం చూస్తూ వచ్చినాము. నెహెమ్యా గ్రంథము 9:6 ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని సమస్తమును సృష్టించి తన నిత్యమైన కృపతో వాటిని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆ భూమి, ఆకాశం, అందులోని సమస్త సృష్టి అంటే అందులో నీవు, నేను, మనందరం కూడా ఆ సృష్టిలో ఉన్నాము. మనందరినీ కూడా ప్రభువు తన నిత్యమైన కృపతో మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. మరి ఎవరైనా ఇంకా లోకంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, చింతలో, వేదనలో, దుఃఖంలో ఉంటే వారు ఎవరి దగ్గరికి రావాలా? ఎవరి వైపు చూడాలా? ఎవరిని విచారించాలా? సర్వ సృష్టికి ఆది సంభూతుడైన, సర్వమును సృష్టించిన, తన నిత్యమైన కృప హెచ్చుగా మనకు దయచేసిన, తన కృపతో మనం నిత్యము కాపాడుతూ వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి విచారిస్తే, ఆయన నామమున ప్రార్థన చేస్తే చీకు, చింత, విచారణ, దుఃఖము, వేదన, అనారోగ్యము అన్నీ పోతాయి. చూడండి ఆయన చేసిన కార్యములు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు.
నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. 10వ వచనం చూడుమా, చదువు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. తర్వాత 6, 7, 8 వచనాలు కూడా చదువుదామ్మా. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యను. సమయస్తి ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహం నాకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారమును కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. కాబట్టి ఆమె సమరయ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రయాణంలో తను అలసిపోయి యాకోబు బావి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది, సమరయ స్త్రీ. అమ్మ, నాకు దాహం అవుతా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే, అయ్యా, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగ అడుగుతున్నావు? యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా అంటే, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు ఆమెతో, అమ్మ, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును. ఈ జీవజలము అనగా ఆయన ప్రభువు మరణము లేనివాడు, ఆయన సజీవుడు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించి ఆయనను సేవిస్తారో వారు 1000 ఏళ్ల రాజ్యం కొరకు పాత్రులు అవుతారు. ఈ లోకంలో మానవుని యొక్క ఆయుష్ 70 ఏండ్లు, అధిక బలమున్న ఎడల 80 ఏండ్లు. అయినను ఆయాసము దుఃఖమే. వారు ఎంత పదవిలో ఉన్నా, ఎంత స్థానంలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, మేడలున్నా, మిద్దెలున్నా, అంతస్తులున్నా, గొప్ప గొప్ప ఆస్తులున్నా, ప్రతి ఒక్కరు కూడా మానవుడు లోకంలోకి వచ్చేటప్పుడు తల్లి గర్భములో నుండి ఏడుస్తా వస్తాడు. తిరిగి ఏడుస్తా దుఃఖముతో, శారీరకమైన బలహీనతలతో దేవునికి తన ఆత్మను అప్పగించుకోవాల్సిందే. దేవుడు ఒక మార్గం చూపించాడు సిలువలో, ఒక మాదిరికరమైన జీవనం. అదేంటంటే ఎంత వారలైనా గుడక ఆ వేదన అది భరించాల్సిందే. అది కిడ్నీ సమస్య కావచ్చు, అది గుండె సమస్య కావచ్చు, అది క్యాన్సర్ సమస్య కావచ్చు, అది స్టమక్ సమస్య కావచ్చు, అది అంగవైకల్యం కావచ్చు, మానసిక సమస్య కావచ్చు. ప్రభువుని ఎరిగిన వారు వీటన్నిటిని సంతోషంగా అనుభవిస్తారు. ఎందుకంటే ముందే ధర్మశాస్త్రం వారు ఎరిగి ఉన్నారు కనుక మానవుని ఆయుష్ 70 ఏండ్లు, అధిక బలం ఉన్న ఎడల 80 ఏండ్లు, అయినను ఆయాసము దుఃఖమే. కాబట్టి ఈ లోకంలో వచ్చిన తర్వాత, ప్రభువును ఎరిగిన తర్వాత మనకు ఈ కష్టాలు, ఈ దుఃఖాలు ఇవి రావు, ఎప్పుడు సంతోషమే అనేది కాదు. అవి వస్తాయి. అవి వచ్చినా కూడా ప్రభు దాంట్లో నీ గొప్ప నిరీక్షణ. నేను ప్రభు ఈ దేహాన్ని, ఈ మట్టి శరీరాన్ని నేను విడిచిపెట్టిన తర్వాత దేవుడు నాలో ఉంచిన ఆ ఆత్మ దీపము దేవుని దగ్గరికి వెళ్తుంది. నేను ప్రభు మహిమలో నేను చేర్చబడతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు నన్ను ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటి తెలుసా? పరలోకములో నీవు నేను రాజులుగా ఉండాలని. మనము పరలోకములో రాజులుగా చేసి తన తీర్పులో దేవుడు న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతి తీర్చే తీర్పులో నీవు నేను భాగస్వాములం అయిపోతాం. మనం తీర్పరులుగా ఉంటాం.
అట్లా కాకుండా ప్రభువుని అంగీకరించకుండా లోకంలోనే తినుము త్రాగుము సుఖించుము, ఇండ్లు కట్టుకుంటా పెళ్లి చేసుకుంటా నార్లు నాటుకుంటా లోకంలోనే ఉంటే గినక ఈ పరలోకంలో ఈ మహాభాగ్యాన్ని మనము రాజులము రాణులమయ్యే భాగ్యాన్ని కోల్పోతాం. పరలోకంలో రాదు. శరీరంలోనే మనము విడవబడితే లోకంలో పరలోకంలో మనకు భాగ్యం లేదు. రెండు దారులు ఏంటి? ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. నువ్వు పాతాళంలో ఉండాలని అనుకుంటున్నావా? పరలోకంలో ఉండాలని అనుకుంటున్నావా? విశ్వసించువాడు కలవరపడాడు. నువ్వు దేవుని నమ్మినట్లయితే అది నీకు నీతిగా చేయబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా చేయబడింది. నువ్వు నేను దేవుణ్ణి నమ్మినట్లయితే మనము నీతిమంతులమైపోతాం. మన ఒక మిత్రుడు అంటా ఉన్నాడు, మా ఆఫీస్లో పరిచర్య పోయి వచ్చిన సార్ క్రిస్మస్ రోజు. వాళ్ళు ఎందుకంటే అన్నిలు క్రిస్మస్ అంటే నామినల్ క్రిస్టియన్స్ అందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసి విందులు అంతా వినోదాలు అన్నీ ఉంటాయి. మనకు ఆ క్రిస్మస్ రోజు మనకు పరిచర్య ఉంటుంది. పరిచర్య వేయకపోతే మనం అందరం కలిసి కుటుంబంతో దేవుని మందిరంలో దేవుని మనం ఆరాధన కలిగి ఉంటాము. ఇట్లా పరిచర్యకు పోయించిన వాక్య పరిచర్యకు నేనే వాక్యం చెప్పొచ్చిన ఆ పెద్ద వంగలికి అంతా ఒక 10 మంది 5 మంది ఉన్నారంటే ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఇంకొక మందిరానికి వెళ్తాడు. సార్ మీరు వాక్య పరిచర్య చేసినారా? అయితే మీరు ఎప్పుడైతే ఈ వాక్యము పరిచర్య చేస్తారో ఆ దయ్యాలన్నీ లేస్తాయా నీ మీదికి అన్నాడు. నేను సైలెంట్గా ఉన్నా. వాళ్ళ సూపరింటెండెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఉండండి బ్రదర్ ఉండండి అంటే నేను చెప్పనిలే అన్నా. నేను దయ్యాలని లేచినాయా అని చెప్పు మాట్లాడంటే అట్లే ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం విడిచిపెట్టిన తర్వాత సాతాను వెంబడించి నువ్వు 40 దినములు నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, మరి ఆకలి అవుతూ ఉంటుంది కదా నీకు, ఈ ఆకలిలో నువ్వు దేవుని కుమారుడవు కదా, ఈ రాళ్లను మరి రొట్టెలగునట్లు నువ్వు ఆజ్ఞాపించు, ఆ రొట్టెలు తిని నువ్వు ఆకలి తీర్చుకుంటావు అని సాతాను దేవునికి బోధిస్తూ ఉంది. ఆయన దేవాది దేవుడు కాబట్టి లోకములో మానవులమైన మనకు శ్రమలు వస్తాయి, విశ్వాసంలో పరీక్షలు వస్తాయి. అయితే లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యముగా ఉండుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎటువంటి దేవుడు మన దేవుడు? సర్వాధికారి. చూస్తూ వచ్చినాం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు నాకు ఇచ్చే తలంపు, మనకిచ్చే తలంపు, మనతో మాట్లాడే విధానము, మనము నమ్మిన దేవుడు, మనం సేవించుతున్న దేవుడు ఈయన గొప్ప దేవుడు. అగ్ని వంటి శ్రమలు మనం చూస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో, దానియేలు గ్రంథం 6:16 అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు నిన్ను అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఎవరు ఈ రాజు? దర్యావేషు రాజు. ఆయన విశ్వాసేం కాదు, భక్తుడేం కాదు, దేవుని అనుసరించేవాడు కాదు. దర్యావేషు ఆయన రాజు దానియేలును అంటున్నాడు, నీ దేవుడే నిన్ను రక్షించును, నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించును. కాబట్టి నిన్ను నన్ను దేవుడు తన కృపతో, నిత్యమైన కృపతో మనల్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. లోకమంతటినీ
ప్రభు కృప లేకపోతే లోకము లేదు. మనం ఈ మధ్యనే యూట్యూబ్లో చూస్తూ వచ్చినాము. యుఎస్లో లాస్ ఏంజల్స్లో కాలిఫోర్నియా అది పెద్ద ఖరీదైన ప్రాంతం. అంతా పెద్ద రిచెస్ ఉంటారు అక్కడ. సామాన్యులు అక్కడ, సెలబ్రిటీస్ అంతా ఉంటారు అక్కడ వాళ్ళంతా గ్యాదర్ అయ్యి ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. ఈ లోకంలో ఎవరు నిజమైన హీరోలు అంటే సినీ హీరోలు అని చెప్పారంట. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏదో చెప్పేసి మూడో పాయింట్లో దేవుడు అంటే జీరో అని పెట్టారంట. ఇందాక వచ్చేటప్పుడు ఒక ఆయన లెక్చరర్ మా మిత్రుడు అంటా వచ్చినాడు, సార్ నేను చూశాను ఇక్కడ వాళ్ళు సర్వేలో ఇట్లా వాళ్ళ వ్యూస్లో ఇట్లా చెప్పారంట, దేవునికి ఆగ్రహం వచ్చింది. ఆ దేవునికి ఆగ్రహం వస్తే ఎవరు తట్టుకోలేరు, ఎన్నో లక్షల కోట్లు బుగ్గిపాలైపోయింది. అందులో మన ఇండియన్ సినీ యాక్టరు ఆ బిల్డింగ్ కూడా అక్కడ ఉంది. కాబట్టి ఈయన ప్రభువు గొప్ప దేవుడు, ఈయన కృప చూపే దేవుడు. దేవుని కృపను కాకుండా నువ్వు వేరొకను నువ్వు ఆశ్రయిస్తే రాజుల వల్లైనను నరుల వల్లైనను నీకు మేలు కలుగదు. రాజులను నరులను నమ్ముకొనకుడి, వారు ఒక దినమున మంటిపాలవుతారు. యెహోవా దేవుడే నీకు నాకు సహాయకారి. ఆయన మనకు పాపముల నుండి విడుదల విమోచన అనుగ్రహించే గొప్ప దేవుడు. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తాము. యోనా గ్రంథము 4వ అధ్యాయంలో ఈయన మనకు జీవజలం ఇచ్చే దేవుడు, జీవం ఇచ్చిన గొప్ప దేవుడు. సమరయ స్త్రీ, అన్యురాలు సమరయ స్త్రీకి దేవుడు రక్షించినాడు. మనం ఐగుప్తులో పాపమునకు సాదృశ్యమైన లోకములో మనం అన్యులుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ప్రత్యేకపరిచి మన పితరులైన ఇశ్రాయేలీలను రక్షించిన దేవుడు మనల్ని రక్షించినాడు. రక్షించిన తర్వాత కూడా కొన్ని పరీక్షలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. యోనా గ్రంథము 4వ అధ్యాయంలో మనము ఇక్కడ ఈ యోనా గుడక దేవునితో మాట్లాడేవారు ప్రవక్తలు. దేవుడు విశ్వాసులముగా మనకు కూడా ఆ కృపనిచ్చినాడు. మనం కూడా విశ్వాసులం కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ ఈ యోనా ఈ ప్రవక్త దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యోనా ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ సంభాషణ ఒకసారి చూస్తాము, అంతా మనం ఒకసారి మార్చి చదువుతాము. మొదట నేను చదువుతా, మళ్ళీ మీరు చదవండి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకుంటుని కదా, అందువల్లే నీవు కటాక్షమును జాలిను బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషు నాకు పోరిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవుని అంగీకరించిన తర్వాత దేవుని సేవిస్తూ వస్తూ ఉన్నప్పుడు దేవునితో మనం నడుస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎటువంటి వాడో యోనా ఇక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నాడు.
అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని, మన దేవుడు ఎటువంటి వాడంట, దానిపై వచ్చిన గుడక, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొంటిని. యోనా ఏమంటున్నాడంటే, మన దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, శాంతము కలిగిన దేవుడు, తర్వాత కటాక్షము కలిగిన గొప్ప దేవుడు, తర్వాత పశ్చాత్తాపపడి ఆయన ఎవరికి కీడు చేసే దేవుడు కాడని తెలుసుకొని, యోనాను, అయ్యా యోనా, అక్కడ ఒక నినివే పట్టణం ఉంది, ఆ నినివే పట్టణము దుర్గతి ఎంతో గొప్పది, అక్కడ నాశనమైపోతుంది, పాపములో జోగుతూ ఉన్నారు వాళ్ళు మరణానికి పాత్రులై ఉన్నారు. నువ్వు అక్కడ పోయి నా సువార్త గురించి వాళ్ళకు చెప్పు, వాళ్ళను నా గురించి చెప్పి నా వైపు వారిని తిప్పు అని అంటే, యోనా నిర్లక్ష్యంతో ఏమంటున్నాడు, ఆయన కటాక్షము కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన పశ్చాత్తాపపడి వారిని ఏమీ చేయని దేవుడు, నన్ను కూడా ఏమీ చేయడు లేని పెద్ద ఆయన నినివేకు బొమ్మంటే తర్షీషుకు వస్తా అన్నాడు. ఆ తర్షీషుకు పోయేటప్పుడు దేవుని మాటకు అవిధేయుడైనాడు కాబట్టి దేవుడు ఆ సముద్రము ఉప్పొంగేటట్టు చేసి గొప్ప తుఫాను రేపి తను ఓడ మునిగిపోయేటట్టు చేస్తూ వస్తాడు. అక్కడ వాళ్ళు ప్రయాణికులు, ఓడ నావికుడు, ఓయే నిద్రపోతా, లేయి మేలుకో, నిద్రపోతా అయిపోయినాడు. ముందు అవిశ్వాసం, అవిధేయత, ఈ గొప్ప ప్రవక్త అవిధేయుడైపోయాడు, తర్వాత నిద్రపోత అయిపోయినాడు, తర్వాత పాపమునకు జీతము మరణం, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తే అది మనము పాపం. అందరూ పాపం అంటే వ్యభిచారమే పాపం అనుకుంటారు. మాట వినకపోవడము, లోబడకపోవడం కూడా పాపమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యోనా దేవుని నిర్లక్ష్యం చేసినాడు. నిర్లక్ష్యం చేసేసి పాపమునకు బలి అయిపోయే పరిస్థితిలో చేప మధ్యములో నుంచి దేవుని మొరపెట్టిన తర్వాత దేవుడు యోనా అనుకున్నట్లుగానే ఆయన కనికరము, కటాక్షము, జాలి, దయ, కృప చూపి తనను బ్రతికించి బయట వేసిన తర్వాత ఆయన ఒక పందిరి వేసుకొని ఆ పందిరిలో ఈ పట్టణానికి ఏం జరుగుతుందో చూస్తాము అని అనుకున్నప్పుడు, పందిరి అంటే కనుక నీడ రాదు కదా, మనము దోచెట్ల దగ్గర, తర్వాత ఏమైనా మెట్ట పంటల దగ్గర మనము పందిరి వేసుకుంటాము, గుడిసెలు వేసుకుంటాము. ఆ గుడిసె వేసిన తర్వాత ఆ అవిషే కట్టెలో లేకపోతే కనుక కంప కట్టెలో, తర్వాత యాప కట్టెలో ఎదురు వేసిన తర్వాత మళ్ళీ దాని మీద గడ్డి కానీ తర్వాత బోదా పీసు కానీ కప్పేస్తాము. అట్లా ప్రభువు జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, అయ్యో నా సేవకుడు ఏదో పొరపాటు చేసినాడు, ఆజ్ఞను అతిక్రమించినాడు, మళ్ళా ప్రార్థన చేసినాడు, నేను రక్షించిన, అలసిపోయినాడు అని చెప్పేసి మళ్ళా దాని మీద ఒక సొర చెట్టు అప్పుడే మొలిపించి ఆ సొర చెట్టు కప్పిన తర్వాత బాగా చల్లగా పెద్ద ఆయన బాగా సేద తీర్చినాడు. తర్వాత ప్రభు ఏం చేసినాడు, ఆయన మళ్ళా ఒక పురుగును సృష్టించి ఆ సొర చెట్టును ఎండిపోయేటట్టు చేసినాడు. దీనికి యోనా కోపగించుకున్నాడు, నేను మరణమైనా చాలు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ కష్టము, కొంచెం ఎండకే తట్టుకోలేకపోయినాడు యోనా. అప్పుడు ప్రభు అంటాడు, ఇంత చిన్నదానికే నువ్వు కోపించుట న్యాయమా యోనా? కోపించుట న్యాయమే అంటున్నాడు యోనా. భలే ఆశ్చర్యంగా ఉంటుంది, భలే రుచిగా ఉంటుంది ఈ యొక్క వాక్యం చూస్తే. కోపించుట న్యాయమే అంటాడు. అయితే దీనికోసమే నువ్వు ఇంత కోపపడి బాధపడతా ఉన్నావే, మరణమైనా పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావే యోనా. మరి అక్కడ 120,000 మంది పైచిలకు జనాంగాలు, కుడి ఎడమకు విస్తరించిన జనాంగము, వారందరినీ మరి నేను వారి గురించి వారి గురించి నేను విచారపడవద్దా? ప్రభునందు ప్రేమైన వారలారా, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే.
ఆ బ్రదరు ఉదయం 9 పోతే సాయంకాలం 5 వరకు పనిచేయాలి. పని చేసుకొని వచ్చిన తర్వాత పరిచర్యలో మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ 6కు బేర్షిబాలో వచ్చి బేర్షిబా నుంచి మళ్ళీ పరిచర్య పల్లెలకు రావాలి. అది దేవుని ఏర్పాటు. చాలామంది దేవుని పరిచర్యలో శ్రమిస్తూ ఉన్నారు. చాలామంది బయట వినేవాళ్ళు కూడా ఏం దేవుడులే, ఈ దేవుడిని నమ్ముకుంటే మాకు కష్టాలు వస్తాయి, దేవునికే సిలువ వేసినారు, లోకంలో శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకుని లోకమును జయించున్నాడు, ఈయన మరణాన్ని జయించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తుని నమ్మినట్లయితే ఇంకా మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇంకా దేవుని యొక్క గొప్ప కార్యాలు. ఇక్కడ ఒక ప్రధాని కుమారుడు జ్వరముతో చావ సిద్ధమై ఉంటాడు. 49లో 48 యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని చెప్పాను. తర్వాత పైన 47లో యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. ఈ చావ సిద్ధమైన తన కుమారుడు అంటే ఆయన ఏం చేస్తాడు? ఆ కుమారుని తండ్రి ఆయన ప్రధాని అంట. 49లో అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు, ఈయన చనిపోయిన వారిని కూడా లేపుతా ఉన్నాడు కాబట్టి ఈయన దేవుడు అని చెప్పేసి ఆయన అనేకులు నమ్మి యేసుక్రీస్తు నామములో రక్షింపబన్నారు. ఈయన పాపముల నుండి విడుదల విమోచించే విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన నీవు నేను దాహంలో ఉన్నప్పుడు మరెన్నడను దప్పిగొనని నిత్య జీవజలము అనుగ్రహించే గొప్ప దేవుడు. ఈయన భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని సమస్తమును సృష్టించి తన హెచ్చైన కృపచేత కాపాడుతూ రక్షిస్తూ వస్తున్న ఈ గొప్ప దేవుడు ఈయన రక్షకుడు. తర్వాత ఈయన చావ సిద్ధమై ఉన్న ఆ ప్రధాని కుమారుని బ్రతికించిన, మరణము నుంచి బ్రతికించే సజీవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. తర్వాత ఇంకా చూస్తాము 5వ అధ్యాయంలో 3వ వచనము నుంచి 6 వరకు చదువుదాము మార్చి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. వాడు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆరోగ్యయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నేను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. 8వ వచనము అందరం కలిసి చదువుతాము. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. మన దేవుడు స్వస్థపరచు యెహోవా. 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుడు ఉంటే దేవుడు వారిని దించేదానికి ఎవ్వరు లేరు. అయితే నువ్వు స్వస్థపరగోరుచున్నావా అని దేవుని వారిని అడిగి వానికి దేవుడు స్వస్థతనిచ్చినాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి నీవు
కలిగి ఉండాలని నీవు విశ్వసించినట్లయితే ప్రభువు నోటి మాటతో ప్రభువా నా హృదయంలో రండి, నేను నీ యందు విశ్వసిస్తా ఉన్నా. యోనాను మరణం నుంచి సముద్ర మత్స్యము గర్భంలో నుంచి ఆయన మొర ప్రార్థన ఆలకించి బ్రతికించిన గొప్ప దేవుడవు. ఆ ప్రధాని కుమారుని మీరు మరణమునకు సిద్ధమైన కుమారుని మీరు బ్రతికించిన గొప్ప దేవుడవు. తర్వాత 38 ఏళ్ళ నుంచి అంగవైకల్యంతో అక్కడున్న ఆ రోగిని స్వస్థపరిచిన దేవుడవు. ఈయన హృదయాన్ని కూడా స్వస్థపరిచే దేవుడు. ఈయన గొప్ప దేవుడు, స్వస్థపరచువాడు, పాపక్షమాపణ ఇచ్చేది, పాప విమోచకుడు. ఆయన మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఆయన మన హృదయాలోచనలు ఎరిగిన దేవుడు. నేను మందిరంలో ఆ బ్రదర్ గురించి, ఈ బ్రదర్ ఎప్పుడు మందిరంలోనే ఉంటాడు, గ్రామాల పరిచర్యకు పోడు, ఎప్పుడు మందిరంలోనే ఉంటాడే, యవనస్తుడు, గ్రామాల పరిచర్యకు కూడా పోవచ్చు కదా అని అనుకునే మిత్రుడే నాకు బాగా ఆనంద్. మళ్ళీ చూస్తే మరుసటి రోజే ఆయన చేసినాడు యవ్వనంలో, ఇంకా బాగా పరిచర్య బాగా చేసినాడు, గ్రామాల పరిచర్య, సువార్త అన్నీ చేసినాడు. అయితే దేవుడు, చిన్నయ్య నువ్వేం ఆలోచిస్తున్నావు నువ్వు అని మాకిద్దరికే పరిచర్య చేశాడు. దేవుడు నన్ను క్షమించుగాక. అట్లా దేవుడు మన హృదయాలోచనలు ఎరిగి దేవుడు తక్షణమే మనల్ని కరెక్షన్ చేస్తాడు. ప్రభు తన మహిమను కనపరుచుకుంటాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఈయన గొప్ప దేవుడు. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కొందరు దేవుని యొక్క వాక్యం మనం విన్నాము, లేఖనాలు మనం చూస్తూ వచ్చినాము, యోనాను ధ్యానం చేస్తూ వచ్చినాము, సమరయ స్త్రీని మనం చూస్తూ వచ్చినాము, నెహెమ్యా గ్రంథంలో ప్రభు ఎంత గొప్ప దేవుడో మనము చూస్తూ వచ్చినాము, ఆయన కృపను, ఆయన జీవాన్ని మనం చూస్తూ వచ్చినాము. కాబట్టి కొన్ని తలంపులతో ఎవరైనా ఒక 2-3 ప్రార్థన చేయండి. తర్వాత ప్రార్థన చేసుకొని మనము కూటాన్ని మనం ముగించుకుంటాము. ప్రార్థన చేయండి. ఇక చివరిగా ఆనందన్న ప్రార్థనతో మనము సమావేశాన్ని ముగిస్తాము. ప్రార్థన చేయండి. ఇక సమయము లేదు. బాయ్. ఆయన తర్షీష్కు వెళ్తూ వచ్చినాడు ప్రభువా. ఆయనను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రభువా. నాయన మరి నా తండ్రి ఎలాగైతే మీ ప్రభువా మీ పని చేయటానికి నా తండ్రి యోనాను మీరు సిద్ధపరిచి నాయన మీరు నడిపిస్తూ వచ్చినారు నా తండ్రి. ఆ యొక్క జనాలను నా తండ్రి మరి మీరు రక్షిస్తూ వచ్చినారు. ప్రేమ కలిగిన తండ్రి రాజు సైతం ప్రభువా గోనె పట్ట కట్టుకొని ప్రభువా మీ సన్నిధిలో బూడిద వేసుకొని కూర్చున్నవాడుగా ఉంటున్నాడు ప్రభువా. నా తండ్రి మరి నాయన పశువులు కానీ నాయన జంతువులు మరి ప్రతి ఒక్కటి కూడా ప్రభువా ఏమి ముట్టుకొనకుండా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు తండ్రి ఆ పట్టణమంతా తండ్రి రక్షించిన దేవుడు. ప్రేమ కలిగిన తండ్రి మీ కృపలో
మీ ఏర్పాట్లో ఉన్నవారిని మీరు విడిచిపెట్టే దేవుడో కాదు ప్రభువా. నా తండ్రి గొప్ప దేవుడవు. నా తండ్రి ధనవంతుడమైనప్పటికీ నా కొరకు మా కొరకు దరిద్రుడవై రిక్తుడవై తండ్రి ఈ లోకానికి వచ్చినావు ప్రభువా. నాయన ఆ సత్యాన్ని తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తించడానికి సహాయం చేయండి తండ్రి. నాయన దిక్కులేని స్థితిలో పడినప్పుడు ప్రభువా నన్ను రక్షించిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి, రక్షించిన నాటి నుండి నాటి వరకు నాయనా మీరు అనేక మార్లు తండ్రి నాయనా మరి మీ వైపు మళ్ళిస్తూ నాయనా నేను కూడా నా తండ్రి దారి తొలగినప్పుడు నాయనా నిద్రమత్తుగా ఉన్నప్పుడు ప్రభువా, మిమ్మల్ని విడిచినప్పుడు తండ్రి, మిమ్మల్ని మర్చినప్పుడు ప్రభువా మీరు హెచ్చరిస్తూ అనేక మార్లు తండ్రి మీ వైపు మళ్ళిస్తూ నాయనా మరి మీరు నిలబెట్టుకుంటూ వస్తున్నందుకై వందనాలు. నా పక్షాన నా కుటుంబ పక్షాన కూడా మీరు నాయనా మీ ఉద్దేశాలు నాయనా నెరవేర్చుకునవలనని ఆశ కలిగి ఉన్న దేవుడు అయినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రేమల తండ్రి, ప్రేమగల నాయన నా తండ్రి, నా నిర్లక్ష్యము నా తండ్రి నాయన మరి నా యొక్క సోమర్థనము ప్రభువా నా తండ్రి క్షమించి కనికరించి ప్రభువా మరి నా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసి నాయన ఇంతవరకు సజీవులుగా నా తండ్రి నన్ను మమ్మల్ని ఉంచినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత దినాల్లో ఏదైతే పోగొట్టుకుంటామో మీ కొరకు నిలబడలేక నా తండ్రి మరి నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నాయన మరి ఆత్మల కొరకై పోరాడే వారంగా, ప్రార్థించే వారంగా, ప్రార్థనతో నా తండ్రి పొందుకునే వారంగా తండ్రి నాయన నన్ను మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కనికరించము, కృప చూపించము తండ్రి. నాయన మరి నా తండ్రి నిజముగా నాయన మీరు ఇచ్చిన బాధ్యతలు భారం కలిగి చేయలేదని ఒప్పుకుంటున్నాను ప్రభువా. క్షమించము, కనికరించము, నన్ను నా కుటుంబాన్ని క్షమించు, కనికరించు ప్రభువా. మీ కొరకు నిలిచి ఉండేవారుగా నాయన మమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. కనికరించము తండ్రి, కృప చూపించము దేవా. మరి నా తండ్రి ఇక్కడున్న అన్ని జనాంగాలను రక్షించాలని మీ ఉద్దేశంలో ఉంటున్నారు ప్రేమ కలిగిన నాయన. అందుకు తగిన ప్రయాసం మేము పడలేదని నా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. దయతో క్షమించి కనికరించము, కృప చూపించము అయ్యా. నా తండ్రి అయినా నా తండ్రి ఎవరు నశించటం మీకు ఇష్టం లేదు ప్రభువా. అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నా ప్రేమల తండ్రి. మీ రాజ్యంలో నా తండ్రి మీ ఉన్నత స్థలంలో తండ్రి నాయన మరి మీ బిడ్డలను చేర్చుకోవాలని ఉంచాలని మీ ఉద్దేశం కలిగి ఉంటున్నారు. ప్రేమ కలిగిన నాయన సత్యాన్ని ప్రతి బిడ్డ గుర్తించుటకు నాయన ఈ యొక్క భగత్ సింగ్ నగర్లో కార్యం జరిగించండి. ప్రతి కుటుంబాన్ని కదిలించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించమయ్యా, కృప చూపించము తండ్రి. మీ సన్నిధి నీ తండ్రి నాయన మరి వారు కూడా ఆనందించుటకు కృప దయచే ప్రభువా. మీ రాజ్యంలో నా తండ్రి వారు కూడా చేర్చబడినట్లు కృప దయచేయము నాయన. మరి అన్నజనులకు కూడా ప్రభువా నాయన మీరు ఉంటున్నారు. ఆత్మను కుమ్మరించి నన్ను చెలవేసిన దేవా స్తోత్రాలు తండ్రి. మరి ప్రభువా యోవేలు 2వ గ్రంథంలో చెప్పినారు ప్రభువా నాయన మరి అన్నజనుల మధ్య ఆత్మను కుమ్మరించదని నన్ను సెలవిచ్చిన తండ్రి. నాయన ఎవరిని కూడా నా తండ్రి విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు. ప్రేమ కలిగిన తండ్రి సహాయం చేయము, కృప దయచేయం తండ్రి. నాయన కొత్తగా తండ్రి మరి 2 కుటుంబాలు మీ సన్నిధికి వస్తున్నారు ప్రభు. ఆ కుటుంబాలను రక్షించండి, నిజమైన దేవుని ఎరగడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి నాయన వారి కుటుంబాలు దీవించబడటకు సహాయం చేయండి. గొప్ప రక్షణ అంగీకరించటకు సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి నాయన మరి ఇంకా ఎవరైతే మీ ఏర్పాట్లో ఉంటున్నారో ప్రభువా మాకైతే తెలియదు ప్రభువా. సమస్తము ఎరిగిన దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు ప్రభువా. నాయన వీళ్ళ వేచి మీరు పిలుచుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప దయచేయండి నాయన. మరి నా తండ్రి మీ ఏర్పాట్లో ఉన్న వారిని మీరే సమకూర్చుకొనమని ప్రార్థిస్తున్నాం నాయన. బాధ్యత తిరిగిన వారుగా మేము కూడా మీ ఇంటిలో మంచి పనివారుగా నాయన ఉండగలిగినట్లు, నమ్మకమైన వారుగా పని చేయగలిగినట్లు నన్ను మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కనికరించమయ్యా, కృప చూపించము. వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మరి నాయన ఉమాను జ్ఞాపకం చేసుకో, హరిని జ్ఞాపకం చేసుకో, బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన రక్షించము ప్రభు. మీ బిడ్డలు ప్రయాసపడేస్తున్నారు, రక్షణ దయచేయము, రక్షణ అంగీకరించుటకు సహాయం చేయము. వారి హృదయం మెతనపరచమని ప్రార్థిస్తున్నాం. కనికరించమయ్యా, కృప చూపించము నాయన. కమలమ్మను నా తండ్రి మరి కమలమ్మకను వారి కుటుంబాన్ని బిడ్డలను తండ్రి, వారికి ఇచ్చిన బిడ్డలను, కొడుకును వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో, రక్షించము తండ్రి. సహాయం చేయము
నాయన ఆమెకున్న బలహీనత కాళ్ళు నొప్పులు ప్రభు తొలగించుము. ప్రేమ కలిగిన తండ్రి మంచి నాయన ఆరోగ్యం దయచేయి, సంపూర్ణ స్వస్థత నాయన మరి ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించుము. తమను జ్ఞాపకం చేసుకో నాయన, బలరామును పిల్లలను భార్యను జ్ఞాపకం చేసుకో ప్రభు. రక్షించు తండ్రి, తాగుడు నుండి వారి నాయన విడుదల విమోచన దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ సన్నిధికి వచ్చి మేలు పొందటానికి కృప దయచేయి తండ్రి. నాయన వారి ఆరోగ్యమును తండ్రి వారు కాపాడుకున్నట్లు ప్రభు బాధ్యత వహించి మీ సన్నిధిలో ప్రభు అధీనులై నాయన వారు నిలిచి ఉండడానికి కృప దయచేయి తండ్రి. సహాయం చేయి. వారి హృదయము తండ్రి మెతనపరచుము. కఠిన హృదయం తొలగించి తండ్రి నాయన మెతనపరిచి మీ సన్నిధికి నడిపించుము. ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రతి బిడ్డ మేలు పొందాలని మీరు నాయన నా తండ్రి ఎంతగానో నాయన మరి ఆశ కలిగి ఉంటున్నారు. నాయన మరి నా తండ్రి మీ ఆశ నెరవేర్చేవారుగా నాయన వారు కూడా తెలుసుకొనగలిగినట్లు సహాయం చేయము. మిమ్మల్ని అంగీకరించడానికి నాయన సిద్ధపడే హృదయం వారికి దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా నాయన మరి నా కుటుంబాన్ని నా తండ్రి ఈ స్థలంలో నిలిపినావు ప్రభా. నాయన ఎందు నిమిత్తము నా తండ్రి నిలిపినారో నా తండ్రి మరి నాకైతే తెలియదు. సమస్తం ఎరిగిన దేవుడు, మీ బాధ్యతలు ఎన్నో నా తండ్రి మీరు తెలియపరుస్తున్నారు. అంత కరువురాలిని కాదు అయినప్పటికీ నీ తండ్రి మీరు ఎన్నో బాధ్యతలు నాయన మరి నాకు అప్పగిస్తున్నారు తండ్రి, మరి బిడ్డలకు అప్పగిస్తున్నారు నాయన. వాటన్నింటిలో నెరవేర్చి నిలబడై ఉండాలంటే మా శక్తి, మా భక్తి, నా తండ్రి మా నీతి నా తండ్రి ఏమాత్రం కాదు, నిలిచి ఉండలేము ప్రభువా. నీవు లేనిది మేమేమి చేయలేము తండ్రి. మీ చిత్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకును. మా బలహీనతలన్నీ క్షమించి బలపరిచి ముందుకు నడిపించు. ప్రేమ కలిగిన తండ్రి నాయన మనోనేత్రములు వెలిగించిన దేవుడు తండ్రి నాయన మరి వెలుగు నా తండ్రి మరి ఉదయించి నా తండ్రి వెలుగులో నా తండ్రి నడిచే భాగ్యం ఈ లోకంలో ఉండగానే మాకు మీరు ఇచ్చినారు. అందరూ బట్టి వందనాలు నా తండ్రి. నాయన మరి చీకటి వైపు చూడక, లోకం వైపు చూడక మీ నాయన యథార్థమైన హృదయం కలిగి నాయన హృదయపూర్వకంగా ప్రభు మిమ్మల్ని అంగీకరించి నా తండ్రి సేవ చేయటకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కనికరించము తండ్రి, కృపలో జ్ఞాపకం చేసుకోము. బలహీనతలను క్షమించు తండ్రి. రాజాను తండ్రి పరిచర్యలో డ్యూటీలో తండ్రి మీకు నమ్మకస్తుడిగా వాడుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డలు నా తండ్రి నాయన మరి జరిగిన బాధ్యత తండ్రి మీరు ఏదైతే అప్పగించినారో నమ్మకంగా చేయగలుగుటకు నిలిచి ఉండగలుగుటకు కావలసిన కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించము, కృప చూపించము తండ్రి. నాయన బిడ్డ చేస్తున్న పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించము. ఈ దినం ప్రభువా గ్రామ పరిచర్యలకు ఎవరైతే ఏ ఊర్లకు వెళ్ళినారో మీ బిడ్డలను నాయన మరి వెళ్ళిన బిడ్డలు క్షేమకరంగా వారి వారి స్థలాలకు తండ్రి తిరిగి నాయన మరి వచ్చే వరకు మీ సన్నిధి ఉంచండి, మీ భద్రతను ఉంచండి. ఇచ్చిన వాక్యము నీరు కట్టి ఫలింపజేయండి. శత్రువు ఎత్తుకొని పోకుండా ప్రభువా కృప చూపించి నడిపించండి. ప్రేమ కలిగిన తండ్రి పైన గృహాలకైనా నా తండ్రి సంఘానికైనా ప్రభువా నాయన మేలు పొందటానికి కృప దయచేయి. సంఘం మేలు పొందటానికి కృప దయచేయి తండ్రి. అభివృద్ధి దయచేయండి. మీ వాక్యం విన్నవారు తండ్రి నాయన మరి నా తండ్రి హృదయంలో దాచుకొని భద్రపరుచుకొని మీ కొరకు జీవించే బిడ్డలుగా నాయన మీరు నూతనంగా నా తండ్రి వారికి ఇచ్చిన వాగ్దానాలు ఈ నూతన సంవత్సరంలో మీరు నమ్మకం కలిగి జీవించడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి నాయన మాకు కూడా మీరు నా తండ్రి మీ బిడ్డలను మా మధ్యకు నడిపించి నా తండ్రి ఎన్నో వాక్యాలు తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి నాయన మరి నా తండ్రి మీరు ఇచ్చిన వాక్యం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన పరివర్తితమైన జీవితాలు మాలో కూడా మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎంతో కొరత కలిగి ఉంటున్నాం ప్రభా. మరి నాయన యోనా వలె నా తండ్రి జీవితం కలిగి ఉంటున్నాం ప్రభా. నాయన మరి నా తండ్రి ఆ యొక్క మత్తు నుండి మేల్కొని మీకు నా తండ్రి మాదిరికరమైన జీవితం మాకు నేర్పిస్తున్నామా నూతన సంవత్సరంలో ప్రభువా. నాయన మరి ఓబేదు నన్ను మీరు నడిపించి తండ్రి మరి నాయన మేలుకొల్పు తండ్రి సంఘం మేల్కొల్పుచు ప్రభువా. సంఘాలను కుటుంబాలను మేల్కొల్పుచు ప్రభువా. నాయన మరి వాక్యం వింటుండగా తండ్రి ఆ వాక్యాన్ని నాయన మరి మర్చేవారం కాక తండ్రి మెలకు కలిగి జ్ఞానం కలిగి తండ్రి మిమ్మల్ని నా తండ్రి హత్తుకొని ఆనుకొని జీవించే బిడ్డలుగా నాయన మీరు ఆక కొరకు ఎదురు చూచే బిడ్డలుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలను మా సంఘాలను ప్రభువా జ్ఞాపకం చేసుకునండి. మేల్కొల్పి ప్రభువా మరి నా తండ్రి
మేము ముందుకు సాగి వెళ్ళగలిగే ధన్యతలోనికి మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపించండి నాయనా. నా తండ్రి దేనికి ఏగులం కాదు ప్రభువా. నా తండ్రి మరి ఏగులుగా నా తండ్రి మీరు చేయాలని మీరు ఇష్టపడుతున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రేమల తండ్రి నైనా మరి ఎవరికి ఇన్ని సమయం ఎంతో సమయం మాకు మీరు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు నాయనా. మీ సన్నిధికి వస్తున్న మీ ప్రియబిడ్డలు నా తండ్రి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుము, అంతకంతకు ఫలింపజేయము ప్రభువా. ఈ సన్నిధిలో ప్రభువా ఈ చిన్న దీపస్తంభాన్ని ఇక్కడ ఉంచినారు నాయనా. మరి నా తండ్రి మీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డ తండ్రి వారి కుటుంబాలు వారి పిల్లలు ప్రభువా మీ సన్నిధిలో ఎదుగునట్లు నాయనా, రక్షణ పొందగలిగినట్లు మీ సహాయం అనుగ్రహించండి. ప్రేమ కలిగిన తండ్రి నూతన సంవత్సరంలో అయినను వారు నా తండ్రి తీర్మానం కలిగి నాయన గురి చూసి నా తండ్రి మరి గురి కలిగి ఉండడానికి మీరు నేర్పిస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. కనికరించు తండ్రి, కృప చూపించుము దేవా. మరి సమరయ స్త్రీ మీకు సాక్షిగా నిలబడింది, తన కుండను విడిచిపెట్టింది ప్రభువా. మీకు సాక్షిగా నిలబడి నా తండ్రి మరియు నాయన ఎంతోమంది నాయన మరి మీ వైపు తిప్పగలిగింది ప్రభువా. మరి నా తండ్రి ఆమె వెంట వచ్చిన వారు ప్రభువా ఇక మీదట నువ్వు చెప్పడం కాకుండా మా మటుకు మేము నమ్మినామని నా తండ్రి అందరూ మిమ్మల్ని నమ్మినారు నా తండ్రి. మేము ఎరిగి ఉన్నామని సాక్ష్యం ఇచ్చినారు ప్రభువా. నా తండ్రి నిజమైన దేవుడిని మేము చూసినామని వారు సాక్ష్యం ఇచ్చినారు ప్రభువా. అలాగూ నా తండ్రి ఇక్కడున్న నా తండ్రి నాయన మరి ప్రజలకు కూడా ఒక దినం నా తండ్రి నాయన మరి మీకు సాక్ష్యం ఇచ్చుటకు నాయన మరి వారి జీవితాలలో తండ్రి సాక్ష్యం కలిగి ఉండడానికి మీరు సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. కనికరించు ప్రభా, కృప చూపించుము. సమస్త మేలు ఉపకారాలు చేస్తూ వచ్చిన తండ్రికి నాయన మరి నేను జీవితాంతము తండ్రి నాయన మరి రుణస్థిరాలనని ఒప్పుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ముందున్న జీవిత భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ ఉన్నతమైన నామంలో నా కొరకై నా కుటుంబం కొరకై నా ప్రజల కొరకై త్వరగా రానై నా సంఘాల కొరకై కుటుంబాల కొరకై ఆయన ఎందు ఏచున్న ప్రతి కుటుంబం కొరకై ఆయన రాకడ సమీపంగా ఉంటున్నదని నమ్మి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి గణపరిచి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడగు దేవ, నిత్యుడగు తండ్రి, నీకు వందనములు. పాపినైనా నన్ను ప్రభుని యేసుక్రీస్తులో తండ్రి భూమికి పునాదులు వేయబడక మునిపే నన్ను మమ్మలను ప్రేమ చేత ప్రభుని యేసుక్రీస్తులో ఏర్పరచుకుని రక్షించుకున్నందుకు నీకు వందనములు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కనుపాప వలె కాచి కాపాడి భద్రతను కృపాక్షేమములు నిచ్చినందుకు నీకు వందనములు తండ్రి. ఇంతవరకు మేము ఈ రోజు వరకు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే మీ నిత్యమైన ప్రేమయ కృపయ సకల మంచితనమే, మీ క్షమాపణ దయాళుత్వమని వ్యక్తిగతంగా కుటుంబముగా తండ్రి మరి సంఘముగా మా జీవితములలో మీరు చేస్తూ ఉన్న ఉపకారములు మహోపకారములు అన్నిటి కొరకై ఏమి చెల్లించినా కేవలం రుణస్థులమని ఒప్పుకొనచ్చు ఏమి చెల్లించలేక సాగిలపడుతూ ఆరాధిస్తూ పూజిస్తున్నాము. ప్రార్థన మనవులు విన్నవించుకొనక మునుపు నా యొక్క స్వభావమును, నా యొక్క అలక్ష్యమును, నిర్లక్ష్యమును, బలహీనతనలను, పతనములను మీ సన్నిధిలో ఉన్నట్లుగా ఒప్పుకొనుచు నా ప్రభు రక్తధారాలతో నా ఆత్మ ప్రాణదేహములను ప్రోక్షించుమని, నీకు విరోధమైన ఎట్టి ప్రతి అవిధేయతను, స్వభావమును, పాపమును కడుగుమని, శుద్ధి కలుగజేయమని, కనికరించమని, క్షమించమని, అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడా ఏకీభవించి ప్రార్థన చేదురో వారి మధ్యలోని వారి ప్రార్థన ఆలకిస్తానని సెలవిచ్చిన తండ్రి, దయతో మా మధ్యలో ఉండి మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాము. విత్తబడిన నీ వాక్యమును మరి నూరంతలుగా ఫలింపజేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నెహెమ్యా వలె, మరి దానియేలు వలె, యోనా వలె తండ్రి, మరి అధికారి వలె తండ్రి మేమందరం కూడా మీ మాటలు వినడానికే తండ్రి, విన్న వాక్యం ప్రకారం జీవించడానికే మీరే మాకు సహాయపడతామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి నీ దాసుడు చిన్నకు రావాల్సిన తండ్రి సంపూర్ణమైన దీవెనను బహుమానమును దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము.
ఇక్కడ చేరి వచ్చిన మీ బిడ్డలను వారందరి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇవ్వబడిన ప్రార్థన మనవుల కోసం ప్రార్థిస్తున్నాం. దయతో ఆలకించము తండ్రి. నర్సాపురం మందిరం యొక్క తండ్రి అవసరతలన్నిటి కోసం మేము ప్రార్థన చేస్తాము. ఆ మందిరంలో ఏమైతే అవసరాలు ఉంటున్నాయో వాటిని అన్నిటిని నీ కృపా మహదేశ్వరంలో తీరుస్తామని ప్రార్థిస్తున్నాం. సిస్టర్ సరళ తండ్రి కొరపాడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లో సహాయపడుతున్నాము, చదువులో సహాయపడుతున్నాము, భవిష్యత్తులో సహాయపడుతున్నాము. తను రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందినట్లుగా నీ ఆత్మకార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము. బ్రదర్ డేవిడ్ వాళ్ళ నాన్నగారు తండ్రి మరి జాబ్ చేస్తూ వచ్చినారు. కంపెనీ నుంచి రావాల్సిన తండ్రి హరియర్స్ తండ్రి అవన్నీ రావడానికే, బకాయిలు రావడానికే, బెనిఫిట్స్ అన్నీ రావడానికే మీరు అన్నిటిని అనుకూలం చేయమని, ఆ ప్రాసెస్ అంతట్లో మీరే కృప చూపించి వేగవంతం చేస్తారమని మిషన్లో ప్రార్థిస్తున్నాం తండ్రి. జోనాథన్ కోసం ప్రార్థిస్తున్నాము. ఇంటర్ చదువులో సహాయపడుతురండి, మంచి మార్కులు రావడానికి మీరు సహాయపడుతురండి. రక్షణ లేకపోతే రక్షణ పొందినట్లుగా కనికరించాం. ఆ విధంగా నాన్సీ కొరకు తండ్రి జోనాథన్ యొక్క రక్షణ కోసం మేము ప్రార్థన చేస్తాము. మీ సొంత సమయంలో శీఘ్రంగా వారు రక్షణ పొందినట్లుగా కనికరించమని ప్రార్థిస్తున్నాం. పెనుయేలు ప్రార్థన మందిరమును బట్టి నీకు వందనములు. పెనుయేలు ప్రార్థన మందిరాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే మీ ప్రజలు వస్తున్నారో వారికి రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారు రక్షణలో స్థిరపరచబడలాగున, ఆత్మీయంగా స్థిరపరచబడలాగున ప్రార్థిస్తున్నాం. సంఘములో ఏమైతే అవసరాలు ఉంటున్నాయో వాటిని అన్నిటిని నీ కృపా మహదేశ్వరమును తీరుస్తామని ప్రార్థిస్తున్నాము తండ్రి. సిస్టర్స్ నిరవంజిత కోసం ప్రార్థిస్తున్నాము, డేజీ కోసం ప్రార్థిస్తున్నాము. వారిని రక్షించండి, వారి చదువులలో మీరు సహాయపడుతారండి. పరీక్షలు చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ కావడానికే మీరే కృప చూపించండి. వారి భవిష్యత్తును దీవించమని ప్రార్థిస్తున్నాము. మరి సిస్టర్ సరోజ కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీ గాయపడిన హస్తంతో ఆమెను ముట్టి ఆమెకుండే నొప్పి నుంచి, బాధ నుంచి తప్పించమని, సంపూర్ణమైన స్వస్థతను కలిగించమని ప్రార్థిస్తున్నాం. సిస్టర్ స్వర్ణ కోసం ప్రార్థిస్తున్నాము. కనికరించండి, ఆమె ఇంటి నిర్మాణంలో సహాయపడుతురండి. ప్రతి అవసరమును, ప్రత్యేకంగా ఆర్థిక అవసరతలన్నిటిని మీరే తీర్చుమని, ఆ ఇంటి నిర్మాణం శీఘ్రముగా తండ్రి పూర్తి చేసుకోవడానికి సహాయపడుతున్నామని మిషన్లో ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తండ్రి 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఆయా పరీక్షలు రాస్తున్నారో వారిని అందరినీ కనికరించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని చక్కగా చదవడానికే, పరీక్షలు బాగుగా రాసి మంచి ఉత్తీర్ణత పొందడానికి మీరు కృపను చూపిస్తున్నామని, వారికి అందరికీ రక్షణ లేకపోతే రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ గాయపడిన హస్తంతో తండ్రి సంతోష్ ఫ్రాక్చర్ అయిన చేయిని ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచమని మిషన్లో ప్రార్థిస్తున్నాం. మరి కిరణ్ కొరకు, రాకేష్ కొరకు, గుణశేఖరు, మధు, బాబురెడ్డి వీళ్ళంతా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి రిజల్ట్స్లో మంచి ఫలితమును మీరు దయచేస్తారమని, వారికి రక్షణ లేకపోతే రక్షణ దయచేస్తారమని ప్రార్థిస్తున్నాం. మరి మరియమ్మ మనోహర్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భగత్ సింగ్ నగరు వారిని కనికరించండి. మరి మీరే వాళ్ళు దేనితేదో బాధపడుతూ ఉన్నారో మరి ప్రత్యేకంగా మీ శక్తిని బట్టి తండ్రి, మీ ప్రభావాన్ని బట్టి వారి నుండి అపవిత్రాత్మను మీరే తండ్రి గద్దించి వారిని విడిచి వెళ్ళిపోనట్లుగా, అది నశించినట్లుగా మీరు ఆజ్ఞాపించమని, వారిని సంపూర్ణంగా స్వస్థపరచమని, రక్షణ లేకపోతే రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ ఉండే తండ్రి మీ బిడ్డలను దయతో జ్ఞాపకం చేస్తూ కనికరించండి. ఒక సిస్టర్కు మరి ప్రియుడు తండ్రి మరి చెవికి సంబంధించిన ఇబ్బంది ఉంది, మీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. రాధమ్మ, రామాంజీ కోసం ప్రార్థిస్తున్నాం. శశికుమారు, బాలు కోసం ప్రార్థిస్తున్నాము. కనికరించండి, మీ గాయపడిన హస్తంతో ముట్టండి తండ్రి. తనకుండే హార్ట్ సమస్యను మీరే స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి చిన్న కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకునండి. అన్న కొరకు, అక్క కొరకు ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ బాధ్యతలు సహాయపడుతురండి, మంచి ఆరోగ్యం దయచేస్తురండి. వారి పిల్లలు తండ్రి ప్రీతి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. పీజీ నీట్ ప్రిపరేషన్లో సహాయపడుతురండి తండ్రి. మీరు తండ్రి రాబోయే నీట్ ఎగ్జామ్లో మీ చిత్తంలో ఉండే తండ్రి పిరోడు తండ్రి బ్రాంచ్ను మీరే దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అలాగున ఇమానియల్ కూడా మీరు సహాయపడుతున్నామని, తను కూడా పీజీ ఎంట్రన్స్లో సహాయపడి మీ చిత్తంలో ఉండే కాలేజీలో మీ చిత్తంలో ఉండే బ్రాంచ్ను దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అలాగున ప్రీతి వివాహం కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. మీ చిత్తంలో ఉండే నీ బిడ్డతో తన వివాహం చక్కగా జరిగించబడేలాగా ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఆ విధంగా చిన్న కుటుంబాన్ని దయతో దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇంకా ఇక్కడ ఎవరైతే ఈ మీటింగ్కు రాగలిగినారో వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము. వారిని అందరినీ తండ్రి మరి జ్ఞాపకం చేసుకునండి. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లుగా, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా మేలు క్షేమం పొందినట్లుగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి రాజేష్ కొరకు, ఆంటీ కొరకు తండ్రి, ఆ కుటుంబం కొరకు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. రక్షణ పొందిన వారందరిని బట్టి నీకు వందనములు. వారిని తండ్రి ఆత్మీయంగా స్థిరపరచము. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లుగా కనికరించమని, పెనుయేలు మందిరమును ఎంతగానో మీరు ఆశీర్వదించమని, దీవించమని, ఈ మందిరమును ఆధారం చేసుకొని ఈ చుట్టూ
చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ రక్షణ పొందినట్లుగా మీరే తండ్రి ఈ మందిరమును సంఘమును వాడుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీ ప్రజలతో నేను కూడా తండ్రి ప్రార్థన సహవాసములు ఆత్మీయంగా తండ్రి సహవాసం కలిగి ఉన్నట్లుగా మీరు నన్ను కనికరించినందుకు నీకు వందనములు. యేసుప్రభువా, తండ్రి ప్రత్యేకంగా నీ బిడ్డ తండ్రి యేసుప్రభు నీ రక్తమును నీ బిడ్డ సురేష్ మీద ప్రోక్షించుము. తండ్రి తన బ్రెయిన్లో ఉండే క్లాట్నంతా సంపూర్ణంగా కరుగునట్లుగా మీరే ఆజ్ఞాపించుము. తన నోరు మాట్లాడునట్లుగా తన కుడి చేయి కుడి కాలు నీ శక్తిని బలమును పొంది నీ స్వస్థతను పొంది మామూలుగా పనిచేయాలని కనికరించమని మిషన్లో ప్రార్థిస్తున్నాము. అలా ఉన్న తండ్రి యేసుప్రభు నీ రక్తమును నీ బిడ్డ మోహన్ మీద ప్రోక్షించుము. తండ్రి తన అలవాట్ల మీద తన వ్యసనముల మీద తండ్రి మీరే ప్రోక్షించుము. తన స్వభావం మీద ప్రోక్షించుము. తండ్రి తన అరికాల మొదలు నడిన తోడు తన ఆత్మ ప్రాణదేవుని మీద ప్రోక్షించుము. తను కూడా త్రాగుడు నుంచి సంపూర్ణంగా విడుదల పొందినట్లుగా మీరే తండ్రి మీ ఆత్మ కార్యమును తనలో జరిగిస్తారని విషయంలో ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తంతో తన ఫ్రాక్చర్ అయిన కుడి చేయని ముట్టండి, సంపూర్ణంగా స్వస్థపరచండి. నిశ్చితం రేపు ఆపరేషన్లో సహాయపడుతున్నామని మీ విషయంలో ప్రార్థిస్తున్నాం. అలా ఉన్న తన యేసుని రక్తమును ఈ బిడ్డ నీ దాసుడు నాన్న మీద ప్రోక్షించుము. తండ్రి నీ పొందిన గాయముల చేత తనకు సంపూర్ణ స్వస్థతను, ఎడమ చేతికి సంపూర్ణ స్వస్థతను, రెండు కాళ్ళకి సంపూర్ణ స్వస్థతను కలిగించుము. తండ్రి ఇప్పుడు దాని శక్తితో బలంతో నింపి తండ్రి మరి పడక నుంచి లేవనెత్తి మామూలుగా నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలా ఉన్న తండ్రి యేసుని రక్తమును కుటుంబంలో ప్రతి వ్యక్తి మీద, కుటుంబం అంతరి మీద, కుటుంబం చుట్టూ ప్రోక్షించము. నీకు విరోధమైన ప్రతి వ్యక్తిగత కుటుంబం అంతరి యొక్క అవిధేయతన పాపమును కడుగుము, శుద్ధి కలగజేయము, కనికరించము, క్షమించము, అంగీకరించము. తండ్రి కుటుంబాన్ని ఆత్మీయంగాను ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను దీవించుము. తండ్రి ఈ సంవత్సరం మమ్మల్ని ప్రేమించిన వాగ్దానాలను బట్టి నీకు వందనములు. మేము తెలిసి తెలియక గతంలో చేసిన పాపములను బట్టి ఏమైతే నష్టపోయినామో వాటిని అన్నిటినీ మీ సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకొనుచున్నాము. దావీదు సమస్తమును సమకూర్చుకునేటట్లుగా ఈ సంవత్సరంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మేము సమస్తమును సమకూర్చుకోవడానికే మమ్మల్ని కనికరించి జ్ఞాపకం చేసుకున్నాము. తండ్రి మరి మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు, గొంగళ పురుగులు తినివేసిన పంటను తిరిగి మాకు దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని తండ్రి ఆత్మీయముగాను ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను మాకు క్షేమం కలిగించే ప్రతి దాని తండ్రి పరంగాను మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకుని నూతనపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగున మా ప్రభు రాకడకి బుద్ధి కలిగిన కన్యకల వలె నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వందనములు చెల్లిస్తూ మర్చిన వాటిని అన్నిటిని ప్రభుని యేసుక్రీస్తు వారి కృపా మహదేశ్వరంలో తీరుస్తున్నామని తండ్రి తిరిగి మా ప్రభు రక్త ప్రోక్షణ క్రిందికి, మా ప్రభు యొక్క కృపలోనికి మమ్మల్ని అందరినీ మా జీవితకాలం అంతరిక భద్రత కాపుదల క్షేమం కొరకు తెచ్చుకోవచ్చు. శక్తిగల నీ నామమున శత్రుకారములన్నిటిని బొత్తిగా లయము చేయమని ప్రార్థనలో ఆలకించి జవాబును దయచేసే ఎంతైనా నమ్మదగిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము మాకును సకల పరిస్థితులకును ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడెప్పుడునో సదాకాలము తోడే ఉన్నాక తండ్రి. ఆమేన్. ప్రేరాడమా. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, శ్రమలలో మనకు తోడైయుండి, శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయమున్, శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఆదివారము ప్రకటించిన విధముగానే ఉంటాయి సంఘవార కార్యక్రమాలు కూడా అందరూ
ప్రార్థన చేయాలని మనవి. అందరికీ ప్రైజ్ లార్డ్. మీరే చేయండి. ప్రార్థన చేయి.